మన చేతిలో పనున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళ కిందగా పని చేయడానికి ఎందుకు వెళ్ళాలసలు? అలా వెళ్ళడం నిజంగానే ఆ ఆలోచన తప్పనే అంటాను. హాయ్! హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నారు కదా! బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు మెజర్‌మెంట్స్ ఎలా చూసుకోవాలి? అంటే కుట్టిన బ్లౌజ్‌ని కరెక్ట్‌గా ఫిట్ అవుతుందా? లేదా? అన్నది ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే కొద్దిగా మ్యాటర్ అయితే ఉందండి మాట్లాడాల్సింది. అది మాట్లాడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చూపిస్తూ ఉంటాను. మీరు చూస్తూ నేను చెప్పే మాటలు వింటారని అనుకుంటున్నాను. చాలా వరకు కూడా యూజ్ అవ్వచ్చండి. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి బ్లౌజ్‌ని నేను ఎలా అంటే కుట్టిన బ్లౌజ్‌ని ఫిట్ అవుతుందా లేదా అన్నదైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పేసి. హ్యాండ్స్ ఇదంతా కూడా చూస్తూ ఉండండి. నేను మ్యాటర్‌లోకి అయితే వచ్చేస్తాను. మన చేతిలో పనున్నప్పుడు వేరే వాళ్ళ కిందకి పని చేయడానికి ఎందుకెళ్ళాలండి అసలు? నిజంగానే అండి. చేతిలో పనున్నప్పుడు ఎవ్వరి కిందకి పనికి వెళ్ళాల్సిన పని లేదు. చేతిలో పనున్నప్పుడు మనమే చేసుకుంటే ఆ డబ్బులు ఎలాగో వస్తాయి గదా! ఇంకొంచెం ఆశపడి వేరే వాళ్ళ కిందకి వెళ్ళి ఇంకొద్దిగా ఎక్కువొస్తాయి కదా అని చెప్పేసి ఆశపడితే నిరాశ అవుతుంది. అది ఎందుకు అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చూశాను. 2 డేస్ బ్యాక్ అండి. నిన్ననే వీడియో పెట్టాల్సింది. కానీ నాకు కుదరలేదనమాట. ఎందుకు అంటే ఈ విషయం నేను అన్నానంటే, ఇప్పుడు టైలరింగ్ వచ్చండి తనకి. ఆల్రెడీ టైలరింగ్ వచ్చు. బాగా కుడుతుంది. పక్కన వాళ్ళయి కుడుతుంది. బాగా ఇన్‌స్టాగ్రామ్ ఉంది. యూట్యూబు ఉంది. కస్టమర్స్ మంచిగా రన్ అవుతున్నారు. తను ఉండేది ఒక చోట అయితే తను పనికొచ్చింది ఒక చోట. అసలు నిజంగా అండి నేను అంటే మనుషులు ఇలా కూడా కక్ష సాధించడానికి ఇలా కూడా ఉంటారా అనేసి అనుకున్నాను. అది ఎలా అని చెప్పేసి చెప్తాను చూడండి. తను టైలరింగ్ చేసుకుంటుంది తన ఊర్లో. తన వీడియోస్ చూసి కాంటాక్ట్ అయ్యారు ఇంకొకరనమాట. వాళ్ళు బొటెక్ పెట్టాలి అని చెప్పేసి కొత్తగా అనుకున్నారు. బొటెక్ పెట్టారు. తినని టైలరింగ్‌గా పిలిచారనమాట. పలానా టైమింగ్స్ ఉంటాయి. మీరు ఈ టయానికొచ్చి నాకు స్టిచ్ చేసిచ్చి వెళ్ళండి బ్లౌజులు అని చెప్పేసి అడిగారు. సరే కదా అని చెప్పేసి ఉన్న ఊరుని వదిలేసి తను చెప్పిన చోటుకెళ్ళిందనమాట తిను. తనే ఒక హౌస్ చూపిచ్చింది. ఎవరైతే బొట్టకు పెట్టారో తన హౌస్ చూపిచ్చింది. ఈ టయానికి నా దగ్గరికి రావాలి అని చెప్పింది. వీళ్ళు ఓహో! మంచి ప్లేసే కదా! ఇలా వర్క్ జరుగుతుంటే అంటే ఇది డైలీ ఉంటుంది కదా! బొటెక్ కదా! డైలీ ఉంటుంది. మనీ ఇస్తారు కదా! అని చెప్పేసి వెళ్ళేసి చాలా మోసపోయింది తను. నిజంగానే. నాకు వింటుంటేనే బాధ అనిపించిందండి నిజంగా. ఎలా మోసపోయిందంటే, ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్‌ని చూసుకుంటూ, ఉన్న ఊరిలో ఉంటూ, కొంచెం అటు ఇటు హస్బెండ్‌కి అంటే సపోర్ట్ ఉన్నా చాలండి. ఎక్కువ ఆశకైతే పోకూడదు. తను మరి ఆశకు పోయిందో, మరి ఎందుకు పోయిందో నాకైతే తెలీదు. ఇక్కడ ఏంటంటే వెళ్ళింది. ఉన్న ఊరిని వదిలేసింది. హస్బెండ్‌ని ఎలాగోలాగో ఒప్పించింది. ఎవరు ఒప్పుకోరు కదా! ఉన్న ఊరిని వదిలిపెట్టి పోవాలంటే. హస్బెండ్‌ని ఒప్పించింది. పిల్లల్ని తీసుకొచ్చుకుంది. వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చిందనమాట. తీసుకొచ్చింది. ఉన్న ఊరిని వదిలేసి ఇంకా వచ్చిందనమాట పక్కకి. బొట్టెక్కి పెట్టారు. ఇంకా హౌస్ తనే చూపించింది. మామూలుగా అయితే అడ్వాన్స్‌లు హైదరాబాద్ సిటీలో ఎక్కువే ఉంటాయి. అలాంటిది తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గరికి పెట్టింది. ఫస్ట్‌లో మంచిగా ఉండిందండి. కాంటాక్ట్ తను అక్కడికొచ్చేంత వరకు కూడా మంచిగా ఉందంట. అసలు చాలా మంచి ఆవిడ ఈవిడ. పోతే బావుంటుంది మన భవిష్యత్తు కూడా అని చెప్పేసి ఎళ్ళిందంట తిను. వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత ఇంకోలా మారిందనమాట. ఏదైనా మనకి పని జరిగే వరకు ఒకలాగుంటారు. పని జరిగిన తర్వాత ఒకలాగుంటారు కదా! అది ఇదే అనమాట. వెళ్ళింది. తన హస్బెండ్ కూడా ఒప్పించి ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇప్పుడు మామూలుగా షిఫ్ట్ అయిన తర్వాత ఒక 2, 3 డేస్ అన్నా మనకు ఇంట్లో మొత్తం కూడా సర్దుకోవడానికి ఇవన్నీ ఉంటాయి గదా! సర్దుకుంటారు. మీ అమ్మగారు సర్దుకుంటారు. బ్లౌజులు అర్జెంట్ కుట్టేటున్నాయి వస్తావా అని చెప్పేసి అడిగిందంటండి. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. తన ఇల్లు మారటంతోనే ఆ ఊర్లోకి రావటంతోనే స్టార్ట్ అయిందనమాట. ఇంక 1 డేకే. వాళ్ళు సర్దుకుంటారు. అర్జెంట్ బ్లౌజులున్నాయి కుట్టేటివి వస్తావా అని చెప్పేసి అడిగిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి పిల్లల్ని వదిలిపెట్టేసింది. హస్బెండ్ దగ్గర, మమ్మీ దగ్గర వెళ్ళిందనమాట తను. వెళ్ళిన తర్వాత స్టిచ్ చేస్తూ ఉంది. తిన షాప్ పక్కనే ఇంకొకటి బొటెక్ అయితే ఉందంట. అక్కడ బొటెక్ అంటే బొటెక్ అయితే కాదండి.
కంప్యూటర్ వర్క్ వేపించుకుంటూ అంటే వేస్తుంటూ తను కొత్తగా అయితే కంప్యూటర్ వర్క్ మిషన్ అయితే తెచ్చుకుందంట. తిను ఒక వీడియో చేసిందంట, ఇంట్లో కత్తెర సాన పట్టుకోవడం ఎలా బయటికి వెళ్ళకుండా ఉండడం అని చెప్పేసి చేస్తే, అది కంప్యూటర్ మిషన్ పెట్టుకున్నారు కదా ఓనరు, తను చూసి తన దగ్గర పనిచేసే ఆవిడకి చెప్పిందంట. నువ్వు ప్రతిసారి ఇలా కత్తెర కింద వేస్తావు కదా, చూడు ఈ అమ్మాయి వీడియోస్ బాగా పెడుతుంది అని చెప్పేసి చెప్పిందనమాట. తన వీడియో నచ్చడంతో తిని ఇంకా డైలీ చూస్తూ ఉండేదన్నమాట తన వ్లాగ్స్. ఎవరు కంప్యూటర్ వర్క్ పెట్టుకున్నారు కదా మిషన్, తన కింద పనిచేసే ఆవిడ డైలీ చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా తన వీడియోస్. ఇంకా తిను పక్కన షాప్లోనే ఉంటుంది కదా, తిను 1-2 సార్లు చూసిందంట తను. ఏంటి వీడియోస్లో తినకి ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఆలోచించుకుంటుందంట. ఇంకా వన్ ఆఫ్ ది డే ఏం చేసిందంటే, అక్క మీరు వీడియో చూపించారు కదా తను తినేనా అని చెప్పేసి చూపించింది. అంటే తిను చూడలేదు, కంప్యూటర్ మిషన్ తెచ్చిన ఆవిడ చూడలేదు, తిను అటు ఇటు తిరుగుతూ చూసిందనమాట. ఇంకా చూపిస్తే ఇంకా ఈవిడ ఆల్రెడీ చెప్పిందంట షాప్కి వచ్చిన తర్వాత, నువ్వు పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడొద్దు, నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపో అని చెప్పేసి ముందుగానే చెప్పిందనమాట. తిను ఆల్రెడీ జాస్తిది, అంటే కొద్దిగా అహంకారం ఎక్కువ ఉన్న ఆవిడ. ఇంకా పక్కన వాళ్ళతో అది మాట్లాడితే ఈవిడ బయట బండారం ఎడబడిపోతుందా అని చెప్పేసి పక్కన వాళ్ళతో మాట్లాడినిచ్చేది కాదంట. ఇంకా తిను ఇంకా బొటెక్ షాప్ ఓపెన్ చేస్తుంది, తిను వెళ్ళిపోతుంది ఓనరు. ఇంకా తిను కుట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఊరి నుంచి వచ్చారో తను కుట్టుకుంటూ ఉంటుంది. ఇంకా బయటకు వచ్చిన సమయంలో తను కంప్యూటర్ మిషన్ ఎవరైతే తెచ్చారో తిన్ని పిలిచి, అక్క ఇలా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను కూడా రీసెంట్గానే కంప్యూటర్ మిషన్ తెచ్చాను, మీరు వీడియోస్ అవి చేస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, నాకు కొలాబ్ చేయండి అని చెప్పేసి. అంటే కొలాబ్ అంటే, అక్క మీది ఒక బ్లౌజ్ ఇవ్వండి, నేను స్టిచ్ చేస్తాను, అంటే వేసిస్తాను వరకు, నచ్చింది అనుకో మీ వీడియోస్లో చెప్పండి, నాకు 1-2 కస్టమర్స్ వచ్చినా కూడా బెస్టే కదా అని చెప్పేసి తను అడిగిందనమాట. తిను ఆ మాటకి సరే అని చెప్పేసి అనిందంట అండి. ఇంకా తిను గమ్మునుండేది ఉండొచ్చు కదా, తిను వీడియో చేసుకోవచ్చు కదా. ఇంకా వన్ ఆఫ్ ది డే ఏం జరిగిందంటే, తిను చెప్పింది, మేడం ఇలా తన పక్కన షాప్ ఆవిడ ఇలా అనింది, వర్క్ వేసిస్తాను మీ వీడియోలో చెప్పండి అని చెప్పేసి అనింది అని చెప్పేసి అడిగిందనమాట. అడిగితే లేదు ఫస్ట్ గమ్మున ఉన్నిందంట అండి, అంటే సైలెంట్గా ఉన్నిందంట. చెప్పినప్పుడు ఏం అనలేదంట. ఇంకా నెక్స్ట్ డేకి తిను వచ్చే టయానికి షాప్కి బొటెక్కి 2 మనుషుల్ని పిలుచుకొచ్చిందనమాట. నువ్వు మీ మేడం ఏది చెప్తే అది చెయ్యాలి, తను చెప్పినట్టే ఉండాలి, నువ్వు తను వెళ్ళిపోతుంది కదా నీ పాటికి నువ్వు పని చేసుకొని ఉండాలి, బయటకు ఎందుకు వెళ్ళావు, పక్కన వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరూ తిన్ని అరుస్తున్నారనమాట. అంటే చెప్తున్నారు, ఎందుకు వెళ్తున్నావు పక్కన షాప్కి, నీ వర్క్ నువ్వు చూసుకో, వాళ్ళతో పని లేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పేసి వీళ్ళు అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి సైలెంట్గా ఉందనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసిందంటే, నువ్వు వీడియో పెట్టిందంటండి, వీడియో పెట్టిందంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందంట, కానీ పెట్టలేదంట వీడియో కూడా ఇంకా తన ఛానల్లో. నువ్వు పక్కన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అది ఇది అని చెప్పేసి తిను కూడా అనడం మొదలుపెట్టింది. తన వీడియోసు తన ఇష్టము, నీ వరకు ఏంటంటే నీకు రావాలి, బ్లౌజ్ స్టిచ్ చేయాలి, నువ్వు వెళ్ళిపోవాలి తను అంతవరకే నీ పని. తన వరకు ఉంటుంది, తన వర్క్ అయిపోతే వెళ్ళిపోతుంది అనమాట. రోజు 4 బ్లౌజులు కుట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి ముందు అనేదంట. ఇప్పుడు 5 బ్లౌజులు 6 బ్లౌజులు నువ్వు 4 కుడితే నాకు సరిపోవట్లేదు, 5-6 బ్లౌజులను స్టిచ్ చేసి వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పేసి ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేసేసి ఇంకా రోజు కూడా ఇదే ప్రెజర్ అనమాట. ఇంకా తను హెల్త్ బాగలేక తన షాప్కి రాలేదనమాట. ఏంటి నువ్వు షాప్కి రాలేదు, ఏమైంది, పక్కన వాళ్ళతో మాట్లాడొద్దన్నాను కదా, మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. ఇలా రన్ అవుతూ ఉండింది. ఒకదానొక రోజు ఇంకా తన కోపం వచ్చేసి, మీరే ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా తన హస్బెండ్కి చెప్పిందనమాట. తిని ఇలా మాట్లాడుతుంది అక్క, మేడము మాకు వచ్చేటప్పుడేమో ఈ విధంగా చెప్పింది, వచ్చిన తర్వాత ఇలా చేస్తుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చెప్తే, లేదులేండి నేను తనకు చెప్తాను, మీరు సర్దుకోండి కొద్దిగా అని చెప్పేసి తను అన్నారనమాట. ఇంకా చూస్తుంది అలాగే చాలా వరకు జరిగిందండి. తర్వాత వచ్చేసి తన ఓపిక నశించేసి ఉన్న ఊరిని వదిలిపెట్టి